గ్రామ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ మహానీయుని ఆధ్వర్యంలో అభినందనలు, వందనాలు. ఓటు ఎలక్షన్ టైం కాబట్టి ఓటు చైతన్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు భూంపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి తెలంగాణ పృథ్వీరాజ్ అన్నకు, అదేవిధంగా కాళోజీ దాసరి శ్రీనివాస్ అన్నకు, అదేవిధంగా మన తొలి వెలుగు రగన్నకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గ్రామంలో సామాజిక చైతన్యాన్ని, సామాజిక సమానత్వాన్ని కోరుకుంటూ రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ సమానత్వాన్ని కోరుకుంటూ ఈ భూంపల్లి గ్రామానికి పరిపాలనా కాలంలో మొత్తంలో 2 సార్లు బీసీలు, 3 సార్లు ఎస్సీలు, మిగతా కాలం అంతా ఓసీలు ఆధిపత్య కులాలు పాలించినాయి. ఈ నిష్పత్తిలో ఏదైతే బీసీలు కోల్పోయినరో ఈ నిష్పత్తిలో తీవ్రంగా కోల్పోయింది బీసీలు. కాబట్టి జనరల్ స్థానంలో ఈరోజు జనరల్ స్థానం ఉన్న భూంపల్లి గ్రామానికి బీసీలు ఈరోజు గెలిచి వాళ్ళ పరిపాలనా శాతాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని మేము చైతన్యవంతమైన యువతగా ఈ భూంపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గ్రామానికి మంచి చేసేటోళ్లను, ఎప్పటికీ అందుబాటులో ఉండేటోళ్లను గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, కులాల పట్ల ఒక కులానికి ఇంకో కులానికి మధ్యన విభేదాలు సృష్టించకుండా అన్ని కులాలతోటి, అన్ని మతాలతోటి సమానత్వంగా స్వేచ్ఛగా ఉండే వ్యక్తుల్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ముందుగా ఈ కార్యక్రమంలో ముందుగా కాళోజీ టీవీ దాసరి సీనన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. భూంపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ఈరోజు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మేము వచ్చింది వీళ్ళ కోటేయాలి వాళ్ళ కోటేయాలని చెప్పడానికి రాలేదు. మీరు విచక్షణతో, మీకున్నటువంటి బుద్ధి బలంతో, మీకున్నటువంటి జ్ఞానంతో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వచ్చే 5 ఏళ్ళు మీ గ్రామ అభివృద్ధిని ఎవరైతే మీకోసం పాటుపడతారో వాళ్లకు మాత్రమే ఓటేయాలని చెప్పడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా, వారం 10 రోజులుగా ఎప్పుడైతే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి కూడా మేము నల్గొండ కానీ, వరంగల్ కానీ వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఎక్కడికి పోయినా కానీ నల్గొండలో రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తా. 2 గ్రామాలు మేము తిరిగినాం. ఆ 2 గ్రామాల సంగతి మీకు చెప్తా, ఒకసారి ఆలోచించండి. ఒక ఉన్నత కులానికి సంబంధించినటువంటి వ్యక్తి సర్పంచ్గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన సర్పంచ్గా పోటీ చేస్తే ఆయనకు 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అవుతాయి కదా అని చెప్పేసి ఆ 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టకుండా ఆయన ఒక్కడే పోటీ చేయని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళం కావచ్చు, మాల కులానికి సంబంధించిన వాళ్ళం కావచ్చు, బీసీలో ఉన్నటువంటి యాదవ్ కులానికి సంబంధించిన వాళ్ళం కావచ్చు, అన్ని కులాల వాళ్ళను భయపెట్టించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేసి వారిని పోటీ చేయకుండా చేస్తే ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తి పోటీ చేయడానికి సిద్ధమై ఆడ నామినేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి పోటీ చేయడానికి సిద్ధమైతే ఆయనను వాళ్ళ భర్త అక్కడ లేడీ రిజిస్ట్రేషన్ రావడం జరిగింది. అయితే వాళ్ళ భర్తను ఆ నామినేషన్ వేసే క్రమంలో దానికంటే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కిడ్నాప్ చేసి ఆయనను తీసుకుపోయి హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ తింపుతూ మద్యంలో మూత్రం పోసి చాలా దారుణంగా కత్తులతో పొడి చేయడం ప్రయత్నం చేసి భయపెట్టించి పోటీ చేయకుండా ఉండాలని చెప్పేసి చేసినటువంటి సంఘటన మనం చూసినాం. అది రీసెంట్గా వారం క్రితం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. అక్కడ ఏం జరిగింది అంటే కిడ్నాప్ చేయడమే కాకుండా
మేము చాలా పెద్ద ఇష్యూ చేస్తే కూడా వాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మద్యం తాగిచ్చి గంజాయి తాగిచ్చి అసలు వాళ్ళను బయటికి రాకుండా ఆ పాపం ఆ స్త్రీ ఎవరైతే నామినేషన్ యాదవ్ బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి అసలు గ్రామంలో ప్రచారం చేయనీయకుండా ప్రచారం చేసిన ఒకవేళ పోస్టులు అంటే పోస్టులు నింపేసి దారుణంగా ఆ బిడ్డను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ యాదవ్ బిడ్డ పోటీ చేస్తూ చెప్పేసి మాదిగ బిడ్డ విత్డ్రా చేసుకొని యాదవ్ బిడ్డకు సపోర్ట్ చేసిండు. ఇది చాలా విచిత్రమైన సంఘటన ఎల్లమ్మగూడెంలో. కానీ సరే తర్వాత సంఘటన ఆయన యొక్క మందబలం, ఆర్థిక బలం, అంగబలం అన్నీ కూడా చూపించి లాస్ట్కు సందీప్ రెడ్డి అనే వ్యక్తి గెలవడం జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్న విషయం అంటే ఏ విధంగా ఆధిపత్య కులాలు ఎంత దారుణంగా వ్యవహరించి ఈరోజు బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ ఎంత దారుణంగా నీచంగా పురుల కంటే హీనంగా చూస్తూ ఉన్నారో అర్థం చేసుకోండి. అక్కడ కనీసం ఆయన కిడ్నాప్ చేస్తే కేసు కూడా పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ గ్రామంలో మీరు ఓటు వేసేటువంటి ఒక్క ఓటు రాబోయే 5 సంవత్సరాలు మీరు ఆ అభ్యర్థికి రాసిచ్చినట్టే మీ ఊరును. అందుకే నేనేమంటా ఉన్నాను, మీ యొక్క గ్రామం సంబంధించినటువంటి అభివృద్ధి కావాలంటే ఒక 5-6 అంశాలు ఉంటాయి. ముఖ్యంగా త్రాగునీరు అనేది మన గ్రామ ప్రజలకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన గ్రామంలో ఉండేటువంటి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు క్లీన్ చేపియాలి, ఆ రోడ్లను వేపియాలి, ఆ డ్రైనేజ్ వేపియాలి. ఆ యొక్క విచక్షణ ఉండాలి ఆ యొక్క సర్పంచ్కి. అదేవిధంగా గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధి. మన దేశం బాగుపడాలంటే విద్య బాగుపడాలి. విద్య బాగుపడాలంటే ఖచ్చితంగా పాఠశాల అభివృద్ధి జరగాలి. ఆ పాఠశాలల మీద కనీసం ఆ విద్యను అభివృద్ధి చేసేటువంటి ఒక దృక్పథం ఉండాలి సర్పంచ్ అభ్యర్థికి. అదేవిధంగా రైతులకు సంబంధించిన విషయంలో ఇప్పుడు గ్రామాలలో వ్యవసాయం అనేది చాలా కామన్. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వాళ్ళకు కూడా వ్యవసాయం అనేది ఉంటుంది. ఆ వ్యవసాయం అంటే రైతులకు సంబంధించినటువంటి ఏవైతే పథకాలు ఉంటాయో, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా రైతులకు వచ్చే విధంగా ఆ పథకాలకు తెలిసే విధంగా ఆ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా మహిళలకు రక్షణ. ఈరోజు గ్రామాలలో కొంతమంది వ్యక్తులు, ఉన్నత వర్గాలు కలిసి గ్రామ యువతను గంజాయికి అలవాటు చేస్తూ ఉన్నారు, మద్యానికి అలవాటు చేస్తూ ఉన్నారు, వివిధ రకాల అలవాట్లకు చేసి ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా ఇస్తూ ఉన్నారు. సో మహిళలకు రక్షణ ఉండాలి. ఆ ఉండాలంటే ఖచ్చితంగా మీ గ్రామ సర్పంచ్ మహిళల పట్ల గౌరవంగా ఉండే విధంగా ఉండాలి ఆయన క్యారెక్టర్. అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశం కలగాలి. ఇవన్నీ కూడా ఉండేటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం, గ్రామాలలో మీరు ఎన్నుకునేటువంటి అభ్యర్థి 5 సంవత్సరాలు మిమ్మల్ని పాలిస్తాడు. ఈ 5 సంవత్సరాలు మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కనుపాప లెక్క మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఆ అభ్యర్థి పైన ఉంటుంది. ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ గ్రామంలో, ఆ వాడలో ఆ సర్పంచ్ అనేటువంటి వెళ్ళి అక్కడ ఆ సమస్యకు పరిష్కారం చూపాలి. వాడలా తిరగాలి, ప్రతి ఒక్కరితోటి మాట్లాడాలి. శత్రువైనా మిత్రువైనా ఎవరితోటైనా మాట్లాడే విధంగా ఆయన యొక్క ప్రవర్తన ఉండాలి. ఆ ప్రవర్తన ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కోరుతూ, ఈరోజు ఎక్కడి నుంచో ఇక్కడ పుట్టని వాళ్ళు, ఇక్కడ పెరగని వాళ్ళు ఎక్కడికో వెళ్ళి మా తాత సర్పంచ్ కదా, మా అయ్య సర్పంచ్ కదా, ఈరోజు మేము కూడా వాళ్ళ యొక్క వారసత్వం కొనసాగించాలని చెప్పేసి భూంపల్లి గ్రామంలో తరతరాలుగా వారసత్వంగా మళ్ళా మీ పైన గుదిబండలాగా వ్యవహరించే వ్యక్తిని ఎన్నుకుంటే మీ గ్రామ ప్రజలకు తెలుసా, మీ గ్రామ ప్రజల సమస్యలు ఆయనకు తెలుసా, మీ గ్రామ ప్రజలు పాడేటువంటి సమస్యలు ఆయనకు తెలుసా, ఇవన్నీ కూడా ఆలోచించుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి మేము వస్తుంటే కొంతమంది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అసలు ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉండాలి. కానీ మీ కులానికి ఇది ఇయ్యం మీరు ఓట్లు లేకపోతే, మీ కులానికి ఈ ఫండ్ రానే ఇది లేకపోతే అంటూ రకరకాలుగా మిమ్మల్ని భయపెట్టించేటువంటి ప్రయత్నం కొంతమంది వ్యక్తులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి బుద్ధి వచ్చేలా, ఆధిపత్య కులాల వాళ్ళకి కావచ్చు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మిమ్మల్ని భయపెట్టిస్తున్నటువంటి వ్యక్తులకు బుద్ధి వచ్చేలా రేపటి రోజున ఓటు హక్కును మీరు వినియోగించుకోండి, స్వేచ్ఛగా వినియోగించుకోని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు వేసేటువంటి ఓటు ఏదైతే ఉందో బహిరంగంగా వేరు, ఓన్లీ ఒక బాక్స్లో మాత్రమే రహస్యంగా వేస్తారు. కాబట్టి ఎవరికి ఓటేస్తారో ఎవరికి కూడా రెండో కంటికి కూడా తెలియదు. కాబట్టి స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకొని
రాబోయే 5 సంవత్సరాలు మీ ఊరి బాగు కోసం ఎవరైతే పాటుపడతారో వారిని ఎన్నుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి భూంపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. భూంపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఓ అమ్మ ఇట్లా పోతురేందమ్మా, అట్లనే పోతురేంది? ఎందుకు 200 రూపాయలు కట్ చేస్తారనా? అంతేనా? ఎట్లా అమ్మా ఎలక్షన్? మీ గ్రామ నాయకుడిని 5 ఏళ్ళకి మీరు ఎన్నుకోబోతున్నారు. 200 రూపాయలు 5 ఏళ్ళకి లెక్క కట్టురు ఒకసారి. ఎంత అయిద్దో? రోజుకి ఎంత అయింది? ఆటానా అయిద్దా? ఆటానా చారానా? రూపాయి 2 రూపాయలు పైసలు తీసుకొని మనం ఓటేయద్దమ్మా దయచేసి. మేము అందుకే వచ్చినాం. మాది ఏ పార్టీ కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇలా వెనకాల ఏ జెండాలు ఉన్నాయేమో మీరు అనుకుంటున్నారేమో. మేము ఏ పార్టీ లీడర్లం కాదు, నాయకులం కాదు. మేము జర్నలిస్టులం, మీడియా వాళ్ళం. కాబట్టి మేము కొంత అవగాహన కల్పించడానికి వచ్చినాం. నగేష్ మీ ఊరే కదా? నగేష్ మీ ఊరే కదా? మీ ఊరే. మీ నగేష్ తో కలిసి తిరిగే వాళ్ళమే మేమంతా కూడా. సో మా గ్రామంలో కొంత చైతన్యం తీసుకురావడానికి కొంత అవకాశం ఇవ్వండి మాకు అంటే ఇక్కడ ఇంత దూరం రావడం జరిగింది. నేను, పృథ్వీరాజ్ గారు వీళ్ళందరూ కలిసి. ఎవరికి ఓటేయబోతున్నారు మీరంతా? పైసలు ఇచ్చిన వాళ్ళకా? పైసలు ఇచ్చిన వాళ్ళకా? మంచోళ్ళకా? ఏమమ్మా మంచోళ్ళకే వేస్తారా? ఏమో మరి ఆవుతలేరుగా, పోతూనే ఉన్నారుగా. ఇప్పుడు డబ్బు ఇవ్వమంటారట కదా 200. ఒకవేళ మీరు వేరే మీటింగ్ లకు పోతే అట్లా బెదిరిస్తురా? ఇవ్వకపోని అదే మాట మీద ఉండురి. మరి ఊర్లో మన గ్రామంలో అందుబాటులో ఉండే వ్యక్తిని మనం గెలిపించుకుందామా? హైదరాబాద్ నుంచి సూట్ కేసులలో నోట్ల కట్టలు తీసుకొచ్చి ఓటుకి 2000, 3000, 5000 ఇచ్చి మందు దాపించి గాయగత్ర చేసి ఎలక్షన్లు అయిపోయి గెలవంగానే మళ్ళా హైదరాబాద్ కి చెక్కేసుకోవాలని గెలిపించుకుందామా? ఉన్నూరోళ్ళు కావాలన్నా? ఉన్నూరోడు బయట బతికి ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేటోళ్ళు కావాలన్నా? ఎవరికి కొనేద్దాం? మరి ఆలోచించాలి కదా మనం. మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని ఓకే సో మేమేం చెప్తున్నాం అంటే కనీసం మనకు బాధ వస్తే మన బాధని వినడానికి ఆ సర్పంచ్ ఇంటికో లేకపోతే గ్రామ పంచాయతీకో పోయి చెప్పుకుంటే ఆయన వినే వ్యక్తి కన్నా కనీసం అట్లాంటి వాళ్ళకన్నా ఓటేయాలి. ఇప్పుడు మీకు హైదరాబాద్ నుంచి వచ్చిరమ్మా, మీరు ఓటేసి గెలిపించి అవతల పడ్డాడు. ఆయన ఏం చేస్తాడు? తెల్ల అంగి తెల్ల పాయింట్ వేసుకుని హైదరాబాద్ పోయి నేను పలానా భూంపల్లి గ్రామ సర్పంచ్ అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. చూస్తలేమా మనం? ఎంతకాలం ఆలోచిస్తాం? ఎవడు ఏం చేయడు, మనకి ఇట్లనే ఉంటాం. ఎవరో కోటేద్దాం అని అనుకుంటూ పోతే మన భక్తులు ఇట్లనే ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు నా ఏజ్ 40, మీరు 50, 60, 70 ఉన్నారు. మీ మనవాళ్ళు, మీ కొడుకులు, మీ మనవాళ్ళని మంచిగా బతకాలి కదా. వాళ్ళకన్నా మీరు మంచి చెప్పాలి కదా. మరి డబ్బులు తీసుకొని మీ మనవానికి ఏం మంచి చెప్తారు? మీ మనవాని జీవితాన్ని మీరు ఆగం చేస్తున్నట్టే కదా. డబ్బులు ఉన్న వాళ్ళకి ఓటేస్తే, డబ్బులు తీసుకొని ఓటేస్తే. సో అందుకే ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. మేము వచ్చింది పార్టీలకు ఓటేయండి అని చెప్పడానికి కాదు. పైసలు తీసుకోకుండా, ప్రలోభాలకి లొంగకుండా, మందు సీసాలకు కాకుండా మీ ఉన్న ఊర్లో ఉన్న వ్యక్తిని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. పైసలు ఉన్నోడు ఇలా మనకేం చేయడు. పైసలు ఉన్నోడు ఖర్చు పెడితే ఆ పైసలు మళ్ళా మనం ఎట్లా సంపాదించుకోవాలని మన దగ్గరికి వస్తాడు. ఆలోచించండి. ఇంకొకటి మేము చెప్తున్నాం ఏంటంటే మన వర్గాలు మొత్తం దాదాపు 90% మన వర్గాలే ఉన్నారు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మనం అంతా మన ఓట్లు మనం వేసుకోవాల్సిన సందర్భం ఇది. అర్థమైందా? మన ఓట్లు మనం వేసుకోవాల్సిన సందర్భం. ఇప్పుడు వెంకటయ్య గారు ఉన్నారు కానీ ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్. కానీ ఆయన మరి ఒక ఎస్సీని ఇక్కడ నిలబెట్టినా అయిపోయింది. కానీ అవకాశం ఉంది కదా జనరల్ సీట్లో ఎస్సీకి కూడా అవకాశం ఉన్నది.
మరి ఆయనకైనా ఇచ్చున్నా కొంత అద్భుతంగా ఉండేదేమో, వాళ్ళని కూడా మనం అందరం కలిసి గెలిపించే వాళ్ళమేమో. కానీ ఆయన కూడా అవతలి వాళ్ళకి టికెట్ ఇచ్చింది. అందుకే ఆలోచించి ఓటేయండి. మేము ఓన్లీ ఓట్ అవేర్నెస్ కోసమే ఇక్కడికి రావడం జరిగింది. డబ్బులకి లొంగకండి, డబ్బులకు ఓటేయకండి. మీ గ్రామంలో ఉన్న వ్యక్తిని మీరు ఎన్నుకోండి, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని మీరు ఎన్నుకోండి. ఓట్ల ద్వారా గెలిచి మళ్ళీ బయటికి వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళ జోలికి వెళ్ళకండి. మీ గ్రామం, మీ గల్లీ ఏంది, మీ ఇల్లు ఏడుంది అన్నది కనీసం అవగాహన ఉండాలి కదా. ఒక అవ్వని, ఒక బిడ్డని చూసినప్పుడు పేరు పెట్టి పిలవాలి కదా. సో ఆ కోణంలో ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. అనవసరంగా అటు ఇటు కాకండి. రాబోయే 5 సంవత్సరాలు మీ గ్రామాన్ని, మీ పిల్లల భవిష్యత్తుని ఎవడో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికో, డబ్బులున్నోడికో తాకట్టు పెట్టకండి దయచేసి. అది మీ చేతిలోనే ఉంది. బెదిరిస్తారు మనల్ని, మీరు ఎవరికి ఓటు వేస్తారో మాకు తెలుస్తుంది అని బెదిరించే అవకాశం కూడా ఉంది. మీరు వేసే ఓటు పరదా సాటుకెళ్ళి మీరు ఓటు వేయబోతున్నారు. సో కాబట్టి మీరు ఎవరికి ఓటు వేస్తారనేది ఎవరికి తెలియదు. కాబట్టి మీ ఓటు మీరు ప్రశాంతంగా స్వేచ్ఛగా వేసుకునే అధికారం, హక్కు మీకున్నది. కాబట్టి మీకు నచ్చిన వ్యక్తులకి మీరు ఓటు వేసుకోండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి దయచేసి ఓటు వేయకండి. సో ఇది మేము చెప్పదలుచుకుంది. అందుకోసమే మేము ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి గమనించండి. మేము కొన్ని గ్రామాలకు వెళ్తే కనీసం మమ్మల్ని మాట్లాడివ్వకుండా కరెంటు కూడా కట్ చేసారు. కానీ అక్కడ 1-2 గ్రామాల్లో ఫలితం అటు ఇటు అయినా కొన్ని గ్రామాల్లో మేము మాట్లాడిన దానికి కొంత ప్రభావం కనిపించింది, రిజల్ట్ వచ్చింది. ఒక జనరల్ స్థానంలో ఒక ఎస్సీ నిలబెడితే ఎస్సీ గెలిచింది అక్కడ. సరే, కొన్ని స్థానాలు ఓడిపోవచ్చు. సో ఇక్కడ కూడా ఈ జనరల్ స్థానంలో మన వర్గాలు ఎవరున్నారు, మన వాళ్ళు ఎవరున్నారు, మనకు అందుబాటులో ఎవరున్నారు, మన ఇంటోళ్ళు ఎవరున్నారు చూసుకొని దయచేసి ఓటేయండి. ఆగం కాకండి. మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని ఆగం చేసుకోకండి. ధన్యవాదాలు. కార్యక్రమంలో ఇప్పుడు తెలంగాణ పృథ్వీరాజ్ గారిని ఓమా భూంపల్లి తల్లులందరికీ దండం, అందరికి దండాలు. ఎందుకు వచ్చినామో మీకైతే అర్థమైపోయింది. మంచోళ్ళని చూసి ఎన్నుకోమని చెప్పి నా చిన్నప్పుడు పాట గుర్తుకొచ్చింది. ఓ చిన్న లైన్ వాడతాం, మంచిగా ఉండదు కానీ మీకు నచ్చదో తెలియదు. నా గొంతు అంత మంచిగా ఉండదు. ఎంతలో టైం 5 నిమిషాలా? కొంగు నడుము కూసుట్టవే చెల్లెమ్మ, కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ. కొంగు నడుము కూసుట్టవే చెల్లెమ్మ, కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ. పసిపాపాలేడ్చిన పాలివ్వనివ్వాడు, ఉరిమురిమి చూస్తాడు ఊరితో రాగాడు. పసిపాపాలేడ్చిన పాలివ్వనివ్వాడు, ఉరిమురిమి చూస్తాడు ఊరితో రాగాడు. పొద్దంతా పని చేసిన చెల్లెమ్మ, పస్తు రోజులు తప్పాలే చెల్లెమ్మ. ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు ఇన్న పాట. ఇప్పటికి ఇంకా మా తల్లులు ఊర్లలో పోతే పస్తు రోజులు తప్పలేవు. ఆఖరికి చిన్నగా 200కో 300కో ఎవరో ఒక నాయకుడు ఇస్తే ఆ కూలి పని ఆ రోజు బంద్ చేసి ర్యాలీలో తిరిగే కాడికి వచ్చింది మన పరిస్థితి. మన బతుకులు కాడు ఉన్నాయి. మీరు కష్టపడి కైకూలు చేసి ఇంతో అంతో వ్యవసాయం ఉంటే మీరందరు కష్టపడి చదివించి మా నగేష్ లెక్క, మా ఊళ్ళ లెక్క మీరు హైదరాబాద్ కు పంపిస్తారు కదా. పంపిస్తే చదువుకు నౌకర్లు సరిగా లేక పెద్ద పెద్ద బంగ్లల్ల పెద్ద పెంజర నుండు, నల్ల బాజారు నిండా నల్ల నాగులుండు. నలుగురు కూడిన కాడ నరలోకం యముడుండు. భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న. వీడికెళ్ళి మీరు చదివించాడి పంపిస్తే పెద్ద పెద్ద బంగ్లాలోళ్ళు ఇక్కడోళ్ళు, అక్కడ ఉన్న పెద్ద పెద్ద బంగ్లాలోళ్ళు, ఇక్కడున్న బాబులు అక్కడ హైదరాబాద్ కు వచ్చినాక వాళ్ళదే నడుస్తున్నది. ఇక్కడ పెద్ద బంగ్లాలలో ఉన్న పిల్లలు మీరందరూ పూరి గుడిసెలకి వెళ్ళి చదివించి మా సొంటూరున్న పట్నం పంపిస్తే ఆడి పోతే ఈ పెద్ద పెద్ద బంగ్లాలలో పెద్ద బాబులు అక్కడికి వచ్చినాక చిన్న బాబులు వాళ్ళ రాజ్యం అనేది. వాళ్ళ వీళ్ళ పట్టంతా ఒకటే కొడుకు అని చెప్పారు మా ఊళ్ళు పెద్దోళ్ళు. మీరు ఆడికి వచ్చి ఇక్కడ చదివించి పంపిస్తే ఆడికి వచ్చినాక కూడా చదువుకు తగ్గట్టుగా నౌకరు దొరకలేవు. ఎందుకు దొరకలేవు అంటే ఇప్పుడు ఆ కాలం పోయింది, పెద్ద మనుషుల కాలం పోయింది, దొరల భూస్వాముల కాలం పోయింది. ఈ దొరల భూస్వాముల పిల్లలు ఆడికొచ్చి ఆడ దందాలు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆడికెళ్ళి మళ్ళా ఊర్ల మీద పడి మళ్ళా సర్పంచులు, ఎంపీటీసీలు మళ్ళీ రాజ్యాధికారం మన వర్గాలకు, బీసీ వర్గాలకు, హిందీ కులాలకు రాజ్యాధికారానికి దూరం చేసి
మీ పిల్లలు మీరు చదివిపించి పట్నం పంపిస్తే ఏదో చచ్చిపోయే ముంగడ అవ్వయ్యకింత బుక్కడు బువ్వ పెట్టాలి, అమ్మమ్మలకు నాయనమ్మలకు తాతలకింత గౌరవపూరితమైన బతుకు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేరు అంటే ఇక్కడ మీరు పైసలకు ఓట్లేస్తే ఈ పైసలు సంపాదించుకుంటేందుకు వాళ్ళు దందాలు చేస్తారు తప్ప, అమ్మాయి 1 లక్ష రూపాయలు పెట్టో 10 లక్షల రూపాయలు పెట్టో ఇక్కడ మిమ్మల్ని రైల్లో పిలిచింది అనుకో ఊరికే పిలుస్తారా? తిక్కలోలా తెలియదక్కువ ఏమన్నా ఏం చేస్తారు వీళ్ళు? దాంట్లో మళ్ళీ లాభం వచ్చేది ఉంటేనే చేస్తారుగా, అంతేనా? మీ నెత్తి మీద టోపీ పెట్టేటందుకే మీకు పైసలు ఇచ్చి ఇలా బజాట్ల చిల్లర పైసలకు అమ్ముడు పోయేటట్టుగా చేసి ఓటు నమ్ముకుంటే మీ పిల్లలు మీ భవిష్యత్ తరాలను ఒక సంఘలు ఎత్తుకున్నాడు మావాడు పిల్లగాడు. ఆ పిల్లల బతుకులు ఆలోచించండి మీరు ఒకసారి దయచేసి. పైసలకు అమ్ముడు పోకండి. పైసలకు అమ్ముడు పోతే మన గురించి ఎవడు ఆలోచించడు. రేపు పొద్దుగాల 10 మంది మీ ఇళ్ల ముంగడి కాడికి వస్తే మీ పిల్లలు ఏం చదువుతున్నారు, మీకు నౌకరు ఎక్కడ ఉన్నది, మంచిగా తింటుండ్రా లేదా అని మాట్లాడే పరిస్థితి లేదు. తలకాయలను చూసి పైసలు ఇస్తారు. ఇప్పుడు మీరు ర్యాలీలు ఎంతమంది పోయినో ఆడబిడ్డలు చాలా మంది పోయారు, చదువుకున్న వాళ్ళు కూడా కనబడుతున్నా. ఈ చదువుకున్న వాళ్ళకు నౌకర్లు ఉన్నాయా లేవా అని ఎవడు అడగాడు, అడిగే పరిస్థితి లేదు. ఎవడు అడుగుతాడంటే మీ జాతులకి వెళ్ళి మీ కులాలకి వచ్చి ఆ బాధలు సాధలు తెలిసినోడే మాట్లాడతారు ఆ మాటలు. మళ్ళా మీరు కూడా ఇంతకుముందు పెద్దబాబులు పెద్ద దొరలకు వేసినప్పుడు చిన్న దొర వస్తే చిన్న దొర సంకనాక మనోళ్ళు కూడా తిరుగుతున్నారు. దయచేసి అటువంటి జీవితాలు కాకుండా మీరు మీ బతుకులు తెలిసి మీ ఊర్లో ఉండేటోళ్ళని చూసుకొని మీ బాధలు సాధలు తెలిసిన వాళ్ళను ఓట్లేసి గెలిపించుకుంటే రేపు పొద్దుగాల పావురానికి ఏమన్నా అయ్యో నా బిడ్డలు నా వాళ్ళు నా జాతుల మనుషులు కాబట్టి ఓట్లేసుకుంటే మా వాళ్ళకి ఏమైనా చేయాలని ఆలోచన ఉంటది. కానీ పైసలకు మీరు అమ్ముడు పోతే వాడు మిమ్మల్ని అమ్ముకుంటాడు. ఎవరు గెలిచినా కానీ మిమ్మల్ని అమ్ముకుంటూ రాలేదా? పుణ్యాన్ని చేసి సారావా చెప్పవు, అమ్ముకుంటూ రాలేదా? నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక వరద లెక్క మొత్తం ఆడికెళ్ళి ఇక్కడ మొత్తం వస్తురండి. ఎందుకు వస్తురా అంటే 200 300 అట. ఎక్కడున్నాము మా ఏ కాలంలో ఉన్నాం మనము? యాడున్నారు మీరంతా? 200 300 ఒక రోజు కైకూలి పైసలు కదా. పోకుండా ఆత్మాభిమానంతో ఉంటే ఏమైతుంది? మీ పిల్లలకు అదే నేర్పిస్తారా భవిష్యత్తులో? అమ్ముడు పోవాలరా, మనం అంతా బానిసత్వం చేయాలి, తిరుగుబాటు చేయొద్దు. మనము ఎందుకు చచ్చిపోయినారు? అన్నలలో పోయి కొంతమంది చచ్చిపోయి, తెలంగాణ ఉద్యమంలో నౌకర్లు వస్తలేవని కొంతమంది చచ్చిపోయి, మీరు కన్నా బిడ్డలే కదా ఆడికి వచ్చి మేము కొట్లాడుతున్నాము. మనకి ఎంతకాలం నడవాలి దమనకాండ? ఓటు అమ్ముకోకండి. పెద్ద మనిషికి అదే చెప్పిపోయిండు. అమ్మా వెనకట రాచరిక వ్యవస్థలా రాణి గర్భంలో ఎవడుంటే వాడే రాజు, అంతే కదా? రాజుల కాలంలో ఏం జరిగేది? రాణి గర్భంలో ఎవడు పుడితే వాడు గుడ్డోడు గాని కుంటోడు గాని మూగోడు గాని ఎవరైనా కానీ ఇవన్నీ మాటలు రాని రాకపోని ఏమున్నా గాని లంగ గాని దొంగ గాని రాణి కడుపులు ఉన్నోడే రాజు. కానీ పెద్ద మనిషి ఏం చెప్పిపోయింది మనకంటే ఓటు అనే ఆయుధం ఇచ్చిపోయిండు. ప్రధానమంత్రిగా కాడికి వెళ్ళి కూలి పని చేసినోడు కాడి వరకు ఒకటే ఒక ఆయుధం, బలమైన ఆయుధం ఓటు. ఆ ఓటు వేసుకొని మీ రాజ్యాన్ని మీరే తీసుకొచ్చుకోరు అని చెప్పిండు. కనుక మీరు అమ్ముడు పోకుండా మీ ఓట్లు మీకే వేసి మీ భవిష్యత్తు పిల్లలకు మీ ఓట్లేసి మీరు పొద్దుగాల మీ పనులు ఏమన్నా కాకుండా అడిగేటట్టుగా ఉండేటువంటి వాళ్ళను మీరు చూసి చదువుకున్న వాళ్ళు ఎంత చదువుని 5వ తరగతి చదవని 6వ తరగతి చదవని అమ్మలందరికీ చెప్తున్నా, మంచోళ్ళని చూసి మీకు అందుబాటు ఉన్న వాళ్ళని చూసి మీరు ఓట్లు వేసుకొని పైసలు ఎవడో ఇచ్చిండు ఒక గద్ద లెక్క వచ్చిన వాళ్ళు 1 కోటి రూపాయలట 2 కోటి రూపాయలట ఏమైనా పర్వాలేదు కానీ సర్పంచ్ అయితే అవుతాని అగో చూడు అలా ఏమో మతలబు లేదు. ఎందుకు వస్తాడు చెప్పు? ఏదో మతలబు ఉంటది కదా. ఆ మతలబే మనల్ని కింది కులాలను పేదోళ్లను బీసీ ఎస్సీ ఎస్టీలను ముంచేటువంటి ఆలోచన మీరందరూ. నేను పాట ఉట్టిగా వాడలేదు. ఇంకా కూలి పని చేసుకునే నా తల్లులకు అందరికి చెప్తున్నా, ఇంకా తరాలు పోయినా కానీ మళ్ళా కూలి చేసుకునే కాడికే చదువుకున్న కూలీలు అవుతారు. ఇంతకుముందు చదువుకోని కూలీలు అయినరు, ఇప్పుడు చదువుకున్న కూలీలుగా తయారు కాబోతున్నారు. కనుక మీరు అమ్ముడు పోకండి. మీరందరూ మీ బోన్ ఇవాళ రాత్రి పోర్రి, మీ మహిళా సంఘాల దగ్గర కూర్చోండి, మాట్లాడుకోండి. మీ మహిళా సంఘాలు కూడా పైసలు ఇచ్చిందట, పైసలు పాడుకోవడం పైసలు. ఆ పైసలు ఏం చేసుకుంటారా అమ్మా? మీకు అర్థం కాదు. రేపు మీకు ఫీజులు కట్టలేక ఆడికి వస్తే మీకు పానం బీమార్ అయితే హాస్పిటల్ పోతే ఇస్తారట, రాత్రి వస్తుంది. ఏ వాళ్ళకి రాత్రి వస్తుంది, ఇచ్చిన వాళ్ళకి ఆల్రెడీ కొంతమందికి వచ్చినాయట. కానీ ఎవరు రాకుండా మంచిదే. ఎవరు పైసలు మాత్రం తీసుకోకండి. పైసలు తీసేలా ముంగడ మోరిలో పడేది. నీ పైసలు పాడగానని చెప్పి మీ పిల్లగాళ్ళకి సుట్టిట్లా తిప్పి తాసిల్ పైసలు తీసి అలా వాడేసి మీకు ఇష్టం వచ్చినా మంచోళ్ళని చూసి ఓట్లు వేసుకోమని చెప్పిపోతున్నాం. ఇంకెక్కువసేపు ఉంటే పోలీసులు మమ్మల్ని పట్టుకుపోయేటట్టు టైం అయిపోయింది. జై తెలంగాణ.